రావణుడే రావుడైతే అనే ఒక సినిమా గురుగారు డైరెక్టరు, అక్కినేని నాగేశ్వరరావు గారి హీరో, మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు. అక్కడ పాట ఒకటి షూటింగ్ జరుగుతోంది హైదరాబాద్లోనే. జరుగుతూ ఉంటుంటే నాగేశ్వరరావు గారు ముందు వచ్చేసారు లొకేషన్. ఆయన వచ్చిన తర్వాత లోపల వస్తుంది, మీ అంతా చాలా గర్వంగా ఏంటి రెండు సార్లు గురువు గారు వచ్చేస్తున్నారు కాసేపు. అవునులే ఎప్పుడు అదే చెప్తాను నువ్వు. సరే వచ్చారా, పాట రెడీయా అన్నారు. రెడీ అంటే అన్నాడు. ఏదో సీన్ రెడీ అయినట్టు పాట కూడా రెడీయా అన్నారు ఆయన. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత కానీ సీన్ రాయలేదు. అటువంటి ఆయన ఒకసారి పాట వేయండి అన్నాడు. పాట వేసా. పాట వేయగానే సబెట్ అన్నాడు. అక్కడ వేస్తాడు. ఇది చాలా గొప్పగా ఉంది, మేమందరం డిస్కస్ చేసుకుందా. ఏంటి సార్, ఏమైంది సార్ అన్నది. ఏమిటయ్యా ఈ పాట ఏమిటి చెప్పు, ఏమిటి ఈ పాట, ఇది పాట చెప్పు. పాటే కదండి, మాస్ సాంగ్ అని అన్నది. మాసా చెత్త ఇది. పాట ఏంటంటే ఉస్కు పిల్ల చూసుకో మళ్ళా, ఉస్కు పిల్ల చూసుకో మళ్ళా అని. ఉస్కు ఏంటి, కుక్కను పిలిచినట్టు. అక్కడే నాగేశ్వరరావు ఒక అమ్మాయిని కుక్కలో పిలుస్తాడా, బుద్ధుందా లేదు నీకు? అది కాదు కదా సార్. అది ఈ లోపల గురుగారు దిగారు. నేను పరిగెట్టుకుంటే వెళ్ళి అక్కడ ముగ్గైపోతున్నాడు బాబాయ్ అయినా ఏం చేయాలి అంత కాదు. నమస్కారం సార్, నమస్కారం సార్. సారీ సార్, కొంచెం లేట్ అయినా, కొంచెం లేటు కాలేదు, ఏమీ కాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. పాట బాగాలేదు అన్నాడు ఆయన ఒకసారి. పాట బాగాలేదు, పొరపాటుని వేరే పాట ఏమన్నా చేశాడా? లేదండి, ఉసుకు పాట, ఆ పాట అన్నాడు. సార్ ఆ పాట మీరు ఉందంటే అలా సార్, అక్కడే ఉందండి మీకల్లో రామారావు గారి. ఆయన ఆరేసుకుపోయి పారేసుకోమని అంటే మీరు ఇంకా శివరంజని, ఆ రంజని, ఈ రంజని అంటే కూర్చున్నారు. అందుకే ఇలా తగలేదు సార్. అదే కనుక మీరు ఇలాంటి పాట కూడా యాక్ట్ చేస్తే అంటే నేను ఉసుకు అన్నారా అనాల్సిందే. పాట హిట్ అవ్వాలన్నా, సినిమా బాగా ఆడాలన్నా తప్పనిసరిగా మీరు అనాలండి. దాసరి గారు ఎంతటి వాడినైనా ఒప్పించి మెప్పించ